మిత్రులందరికీ హ్యాపీ సండే అండి. మరి నిన్నైతే మార్నింగ్ 8:00 కల్లా వీడియో అయితే పెడతానని అన్నాను కదా! మరి ఇదే వీడియో అండి. నిన్న 31 తారీఖు జరిగిన వర్క్ అంతానిది. ఓకే. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6:30 వరకు జరిగిన వర్క్ అయితే ఇది. సింగిల్ కోటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డబుల్ కోటింగ్ స్టార్ట్ చేశారు మా కుర్రోళ్ళందరూ. అక్కడ ఏమన్నా కొట్టారేంటి కిటికీలోనే? చేసి ఈవినింగ్ వరకు పై ఎత్తులైతే అదిగో ముక్కపోయింది కదా. డబుల్ కోటింగ్ పెట్టడం జరిగింది. అంటే సింగిల్ కోటింగ్ స్పీడ్గా అవునట్టు డబుల్ కోటింగ్ అవ్వదు. డబుల్ కోటింగ్ ఎందుకు అవ్వదంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి గోడల్లో. ఆ అప్ అండ్ డౌన్స్ అంతా అవన్నీ లెవెల్ చేసుకుంటూ జాగ్రత్తగా పెట్టుకుంటూ రావాలి. అదొకటి. మళ్ళీ లైట్ చెక్కింగ్ ఎప్పుడు కూడా లైట్ కూడా ఉంటుండాలి, చెక్ చేసుకోవాలి. వాల్స్ ఎప్పుడైతే చెక్ చేసుకోమో తర్వాత బిల్డింగ్ అవి టైంలోని ఎలక్ట్రిషన్లో లైట్లు బిగించి లైటింగ్ ఇచ్చే టైంకి అవన్నీ అప్ అండ్ డౌన్స్ అయితే చాలా చండాలంగా కాబట్టి అవన్నీ కవర్ చేసుకుంటూ వస్తేనే కానీ మనకి ఫైనల్కి వర్క్ రాదు. కొంతమంది ఏం చేస్తారంటే తెలియని వర్కర్స్ ఇష్టాసారంగా కానేసుకుంటూ పోతారు. అది ఏం పర్వాలేదండి అని ఓనర్లతో చెప్పడం వల్ల వర్క్ స్పీడ్గా అవుతుందని అనుకుంటారు. కానీ వర్క్ స్పీడ్గా అవుతుంది కానీ లాస్ట్లో చాలా చండాలంగా ఉంటుంది. అలాగే నేను చాలా బిల్డింగ్లు రిపేర్ చేసి ఇవ్వాల్సి వచ్చింది. అవతల పెయింటర్ పాడు చేసేయడం, మళ్ళీ పిలవడం, ఇదంతా నువ్వు ఎలాగైనా సరే లెవెల్ చేయాలన్నా చాలా చిరాకుగా ఉంది. వచ్చిన వాళ్ళు చుట్టాలందరూ అడుగుతున్నారు. అవతల పెయింటర్కి ఎంత చెప్పినా సరే వినిపించుకోకుండా ఇష్టాసారంగా కాంట్రాక్ట్ వర్క్ అని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మమ్మల్ని అయితే చాలా బిల్డింగ్లకి అన్నమాట. దగ్గరగా నేను అయితే ఒక 50 బిల్డింగ్లు అవతల పెయింటర్ చేసేసి మళ్ళీ నేను రిపేర్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే మీరు ఎప్పుడైనా బిల్డింగ్ చేయించుకునేటప్పుడు లైటింగ్ అయితే ఎక్కువ ఇప్పుడు 2-3 లైట్లు పెయింటర్స్కి ఇచ్చారనుకో, ఆ లైటింగ్లో నీట్గా ఎక్కడైతే లైట్లు బిగిస్తారో లేదంటే వాళ్ళంతా కూడా చెక్ చేసుకుంటూ వస్తారు. ఆ లైట్లు ఇచ్చిన రోజున మనం కూడా చెప్పుకోవాలి. లైట్లు ఇచ్చాం కదా ఏదో మూలనెట్టి ఆ లైటింగ్లో పెట్టేస్తాం అనుకోకుండా వాల్కి దగ్గరలో పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడ దగ్గరలో పెట్టుకొని ప్రతిదీ కూడా వాళ్ళకి అత్తమాటలు చెప్పుకుంటూ చేయించుకోవాలి. అంటే కొంతమందికి అయితే చెప్పించారో ఒక్కొక్కడు ఉంటాడు తలపొట్టుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే అయిపోవడమే చూస్తుంటారు. వర్క్ ఎలా వస్తుంది మనకి కొంత బిల్డింగ్ ఒప్పుకున్నాం కదా 5,000 10,000 మిగిలిపోవాలి అట్లా టైప్లో కొంతమంది చేస్తారు. కొంతమంది అయితే చాలా ఒబ్బుడుగా చేస్తారు, చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. పేరు తప్పించుకునేలా చేస్తారు కొంతమంది ఏముంది ఇవాళ బిల్డింగ్ చేసామంటే ఇంకెక్కడితో వీళ్ళతో మనకి ఏ సంబంధం ఉండదు అన్న టైప్లో కొంతమంది అయితే ఉంటారు. అలా ఉండకూడదు. మరి మన మీద ఎంతో నమ్మకంతో వర్క్లు అయితే ఇచ్చి మనతో చేయించుకుంటారు కాబట్టి ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఈ వీడియో ద్వారా మీకు అయితే చూపించి ఇదే చూడండి వర్క్ అయితే ఎలా జరుగుతుందో. ఇప్పుడు ఈ వర్క్ అయితే ఈ సైట్ అయితే స్టార్ట్ చేసి ఇంచుమించు ఈ రోజుకి 5 రోజులు అనమాట. సీలింగ్ అంతా 3 కోటింగ్లు పెట్టాం. 3 కోటింగ్లు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోటింగ్. నెక్స్ట్ 4వ రోజు మట్టుకి సింగిల్ కోటింగ్ వాల్స్ స్టార్ట్ చేసాం. నేను చూపించాను కదా వీడియోలోనే. 4వ రోజు స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ 5వ రోజుకి వచ్చేటప్పటికి డబుల్ కోటింగ్ స్టార్ట్ చేసాను. ఈ రోజు నేనైతే పై ఎత్తు అయిపోయింది. ఈ రోజు మళ్ళీ కుర్రల్ని ముగ్గురు పంపాను. కిందలు అయితే పెడుతున్నారు. అది కూడా సాయంకాలంలో అప్లోడ్ చేస్తాను. చూడండి వర్క్. అంటే మీరు కూడా ఏదైనా బిల్డింగ్ మీరు కట్టుకున్న ఇంటి పెయింటింగ్ వేసుకునేటప్పుడు మీకు అనుభవంగా కూడా ఉపయోగపడుతుంది ఇది. రే తమ్ముడు, సామాన్ అన్నీ కవర్లు ఉన్నాయి కదా, కవర్లన్నీ ఇక్కడ వేసి మిగతా ఎన్నో దిక్కేసే. అయ్యా అది వేస్ట్. అది గల వేసే సంచులన్నీ గల ఇక్కడ వేసే. ఆ పౌడర్ ఉన్నది అక్కడైతే మిగతాది అన్నీ ఇక్కడ ఆడే.
సాయంకాలం అయ్యేసరికి అయితే మాల్ అయితే మిగిలిపోద్ది. ఆ మాల్ మిగిలిపోయిన మాల్ని వేస్ట్ చేయకుండా మట్టుకైతే ఇలాగ సింగిల్ కోటింగ్లో ఎక్కడైతే వదిలేస్తామో అక్కడైతే పెట్టేయడం జరుగుతుంది. అలాగే రేపటికి వర్క్ జరగడానికి కూడా బ్లేడ్లు డబ్బాలు అన్నీ క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకుంటాము. ఈ రోజుకైతే వర్క్ ఎలా జరిగింది, ఇదిగో మా అన్నీ నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే అందరికన్నా ముందే జీతాలకు వచ్చేసాడు. ఎందుకంటే పని ఎలా చేసాడు, జీతం కూడా అలాగే తీసుకుంటాడు. సరే మిత్రులారా, ఈ వర్క్ అయితే ఎలా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. itu pun langsung lari.